copy the file, see including the hidden files. .ssh is a hidden folder. Dantlo file undi. Authentication key. Okay. Now I know the right now copy. Aim copy చేయమని చెప్పాలి. సరే నేను అబ్సల్యూట్ ఇది ఫుల్ పాత్ ఇస్తున్నాను. రూట్ హోమ్ EC2 క్లారిటీ కోసం, మీ క్లారిటీ కోసమే నేను ఇస్తున్నాను. .ssh ఈ ఫోల్డర్ ని స్పేస్ ఇది సోర్స్ టు డెస్టినేషన్ /home /admin restart. దీంట్లోకే కదా ఈ యూజర్ కి అడ్మిన్ నో పాస్వర్డ్ లాగిన్ అథెంటికేషన్ లేదు. దీంట్లో నేను .sh ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఆథరైజేషన్ కీ క్రియేట్ చేయాలి, పబ్లిక్ కీ కాపీ చేయాలి. సో ఐ లాగిన్ ఇట్ సేమ్. EC2 ఏ కీ వాడుతున్నాడో అడ్మిన్ రీస్టార్ట్ ప్రోగ్రామ్ కూడా అదే కీ వాడతాడు కదా. సో నాకు అదే కావాలి అనుకుంటే ఇలా చేస్తే అవ్వదు. ఇట్స్ నాట్ capital R. Let me copy. Permission denied. So sudo copied. You want to check it? /home admin restart ls-lk. స్విచ్ అవ్వలేదా? Okay. Let me log in to root user for the purpose. Now /home admin restart ls-le .sh folder. Only actually have a root sudo పెట్టి చేశాను కాబట్టి ఓనర్ రూట్ కి వెళ్ళింది. chmod ki change mod ki -h. let me get the help. లేదు hyphen help ఉందా? -help help. So options mod change owner syntax. What is the syntax? Change owner key
కదా ఓకే ఓనర్ ఒకే గ్రూప్ అంటే గ్రూప్ అండ్ ఫైల్ నేమ్ or folder name. Okay, right now I want to change .ssh own 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 to admin -restart .ssh ls hyphen la change owner is changed now. .ssh ls hyphen l a authorization only root has a permission. I need to change again here also change owner, change the owner to AWS authentication key. Now I can ilana cheyochu, or else he can create it, he can copy it, paste it and save it. Alana cheyochu. CP ఎందుకు వాడనంటే different okay use same key same files I'm using use case. Okay, obviously I need to change permission. అలాంటి చేసినప్పుడు I need to give the change permissions ఉండాలి, change modify చేయాలి కాబట్టి ఓనర్ చేంజ్ చేయాలి, పర్మిషన్ చేంజ్ చేయాలి. పర్మిషన్స్ ఆల్రెడీ డిఫాల్ట్ గా ఏం అప్లికబుల్ ఉందో అవే అప్లికబుల్ వచ్చింది. జస్ట్ ఐ చేంజ్ ద ఓనర్. We can change the group also, colon user colon group name. Group I'm keeping that one. Group to పెద్ద పని ఏం లేదు. So copy. Okay, force copy చేయాలనుకుంటే some ఆ ఫైల్ ఆల్రెడీ ఎవరో ఓపెన్ చేశారు, అయినా కూడా I need to make or else database running to take a backup. అప్పుడు force గా చేయాలి కదా. -f link files instead of copy. Solutions and vulnerabilities, print information message. ఇదేమో vulnerability, print vulnerability information. Change to copy to copy user.txt file. ఎక్కడ కాపీ చేయమని చెప్తున్నానంటే AWS restart program కాపీ చేయమని చెప్తున్నాను. Let's see the option V. It's a capital V. Absolute file, artifactory file, unknown option -v. how ఇందులో -v ఆప్షన్ అంటుంది. ఓకే, cd/home
EC2 workspace ls copy test.txt file. It's a current path లో ఇలా చేసి చెప్తానంటే కరెంట్ లో ఉన్నట్టు వర్క్ స్పేస్ లో test.txt ఫైల్ ఉన్నట్టు అది సోర్స్, డెస్టినేషన్ హోమ్ EC2 అలా అయినా ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ వాట్స్ ది యూజర్ లాగ్డ్ ఇన్, రూట్ యూజర్ తో లాగిన్ అయ్యారు. సో రూట్ యూజర్ కాదు నాకు వెళ్ళాల్సింది. /home EC2 లేకపోతే ఐ కెన్ యూజ్ దిస్ వన్ బ్యాక్ వెళ్ళి వర్క్ స్పేస్ నుంచి బ్యాక్ వెళ్ళమని చెప్తున్నాను. అప్పుడు దేంట్లో ఉంటాను, EC2 హైఫెన్ యూజర్ లో ఉంటాను. దాంట్లో చేసేయమని చెప్తున్నాను, EC2 యూజర్ దాంట్లో చేయమని చెప్తున్నాను. కాకపోతే ఐ వాంట్ టు టెస్ట్ ఇట్ -v capital V. Small v. Okay, sorry, it's a CP. అయితే అందరూ స్లీప్ మోడ్ లో ఉన్నారు. చూడండి ఇక్కడ ఇది ఆస్కింగ్ టు బి కాపీ -v అంటే చేస్తే నాకు ఇది ఆస్కింగ్ నువ్వు చేయాలా వద్దని అడుగుతుంది. ఎస్, కాపీ. అంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఎస్ అని టైప్ చేస్తున్నారు కదా, అలాంటిది ఇది. ఎస్ ఆర్ నో, అది దీనికే కాదు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కూడా పెట్టచ్చు మనం. -v వల్నరబిలిటీ పెడితే అది వస్తుంది. అది మిగతా మీరు ఎక్స్ప్లోర్ చేయండి అండ్ నాకు మిగతా ఎక్స్ప్లోర్ చేసి నాకు చెప్పండి. మ్యాక్స్ ని కవర్ చేసేసాను. అందులో హిడెన్ ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్, ఫైల్ ఆల్రెడీ కవర్ కాపీ ఎలా చేసుకున్నాను. మ్యాక్స్ సిపిలో ఎక్కువగా వాడేది అంటే ఆ ఫైల్ కాపీ అవ్వాల్సి అవుతారంటే -v వాడతారు. ఫోల్డర్, సబ్ ఫైల్స్ అన్ని కాపీ అవ్వాలంటే R వాడతారు. రెగ్యులర్ గా సిపిలో వాడేవి. టు రిమూవ్ ద ఫైల్స్ RM ఇప్పటికే కాపీ చేశాను నేను. I can remove it that one. cd ... ls rm -test.txt. yes, అయిపోయేది. వల్నరబిలిటీ చేశాను కదా. దాంట్లో వాడుతున్నాం, అది చేసి పెట్టినాం కాబట్టి ఇట్ మే బి ఎనేబులింగ్ దాట్ వన్. సో ఈ ఫైల్ తీసేటప్పుడు అడిగింది నన్ను. ఓకే, లైక్ యూ కెన్ ఇందులో అడుగు చూడండి. touch test.txt rm test.txt. అది ఎంటీయా కాదా చెక్ చేసుకోమని చెప్పింది.
Okay, or let's rename it touch 1 test 1. ఎందుకు పడుతుంది? రూట్ యూజర్ అనా? JYO SYO JYO JYO LS homepage LS touch test.txt rm. సో నీకు నాకు తెలిసి ఓనర్ ఎవరిని బట్టి రూట్ కి పర్మిషన్ ఉంది కాబట్టి ఓనర్ కి అన్ని పర్మిషన్ ఉన్నాయి, కానీ ఓనర్ ఎవరు? test.txt EC2. సో అందుకని అది అడిగింది. రైట్ నో జోలో నేను test.txt ఫైల్ క్రియేట్ చేశాను. సో ఓనరే క్రియేట్ చేశాడు, ఓనరే డిలీట్ చేశాడు. సో నీకు వల్నరబిలిటీ రాదు. నీకు ఓనర్ కానీ ఫైల్ నువ్వు డిలీట్ చేస్తుంటే ఇట్ లాస్ట్ ఇస్ ద వల్నరబిలిటీ. క్లియర్? make a directory mkdir మూవ్ చేయడానికి mv ఇక్కడ నుంచి అక్కడికి ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీ మూవ్ చేయడానికి mv సోర్స్ అండ్ డెస్టినేషన్, mv స్పేస్ సోర్స్ స్పేస్ డెస్టినేషన్. You can see here multiple things. Already manam okay website undi, aa website lo already multiple examples chusesam already akkade. So it's a revise. To remove the directory rmdir lakapothe rm-d rm-d is equivalent to rm-d. pwd present working, which current working directory. Create, move, copy, delete files, create and delete files, folders. ఇదే కాన్సెప్ట్. మనం ఒక 2 వారాల నుంచి అయితే ఇదే. సో ప్రాక్టీస్. అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రైట్? ఎక్కువగా జీవే కాదు, మనం సిఎల్ఐ చూస్తాము. ఓకే, ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ పాత్ రూట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. రిలేటివ్ పాత్ కరెంట్ డైరెక్టరీ నుంచా లేకపోతే ఇంకెక్కడి నుంచా, లేకపోతే బ్యాక్ ఎండ్ ప్రీవియస్ డైరెక్టరీకి వెళ్ళి అక్కడి నుంచి రీడైరెక్ట్ అవ్వమన్నా. డాట్ 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 కానీ ఇక్కడ ఏమి ఇవ్వలేదంటే డాట్ ఫార్వర్డ్ స్లాష్, అంతే కదా. అంటే కరెంట్ డైరెక్టరీలో పిక్ చేయమని, అంటే కరెంట్ డైరెక్టరీలో డాక్యుమెంట్ ఉంటుంది, డాక్యుమెంట్ లో ప్రాజెక్ట్స్ ఉంటుంది, దాంట్లో పిక్ చేయమని చెప్పి. ఇట్స్ ఎ రిలేటివ్ పాత్ అండ్ ఈజ్ అబ్సల్యూట్ పాత్. ఈ పాటికే వీటి మీద క్లారిటీ వచ్చి ఉండాలి, రైట్? అండ్ చేంజ్ డైరెక్టరీ సిడి రెగ్యులర్ గా వాడే కీవర్డ్. ఓకే, డెమోన్స్ట్రేషన్ దీని మీద అసలు నేను ఇంకేమో అవసరం లేదు. కంక్లూషన్,
నౌ నోట్స్ ఏమి అవసరం లేదు కదా కమాండ్స్ కి. ఆల్రెడీ నేను చెప్పినప్పుడు అప్పుడే నోట్ ఇచ్చాను ఆల్రెడీ. యూ కెన్ రిఫర్ దాట్ వన్. ఆల్రెడీ స్లైడ్స్ ఉన్నాయి, నీట్ గా ఉన్నాయి. మీ ప్రాక్టీస్ వెళ్తూనే ఉంటది. ఇది ఎక్కడో చోట మళ్ళీ తగులుతూనే ఉంటది కాన్సెప్ట్. వేరే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇవే కమాండ్స్ నేను వాడుతూనే ఉంటాను. స్టాండర్డ్ ఇన్పుట్ ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్టాండర్డ్ ఇన్పుట్, స్టాండర్డ్ అవుట్పుట్ అండ్ ఎర్రర్. స్టార్ లెటర్ తర్వాత స్టార్ అయినా కూడా ఆ తర్వాత ఎప్పుడు ఏమున్న క్యారెక్టర్స్ ఉన్నా కూడా వస్తుంది. లేదు స్టార్ అంటే మొత్తం వస్తుంది, ఏమి ఇవ్వకుండా స్టార్ ఇచ్చి ఉంటే. ఆర్ఎల్స్ గ్రబ్ ఎక్కువగా వాడతాం అండ్ పైప్ సింబల్. ఇవి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ కి ఫంక్షనాలిటీ మారిపోతుంది అక్కడ యూస్ చేసే వాడే పదం బట్టి. వెన్ యూ గో ఇన్ స్క్రిప్టింగ్ అక్కడ మారిపోతుంది. సో ఏం వస్తున్నదని ఆ కమాండ్ ఈ పాటికే ఇదే ఫార్వర్డ్ స్లాష్ ఓకే ఒకటే ఉండేది రూట్. ఇది డైరెక్ట్ ఒక పాత్ అని. ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ డైరెక్టరీస్. క్యాట్ ఇవన్నీ మీరు ఆల్రెడీ కమాండ్ చూస్తే చెప్పేయాలి, ఇంక్లూడింగ్ ద ఆప్షన్స్ అండ్ సింటాక్స్. ఒకవేళ తెలియకపోతే అప్పుడు వెంబటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మ్యాన్ ఉంది, or else you can మల్టిపుల్ లింక్స్ ఉన్నాయి, యూ కెన్ సర్చ్ ఇట్ అండ్ గెట్ ఇట్. కాకపోతే ఎంత త్వరగా ఈజీగా రికగ్నైజ్ చేసుకుంటే అంత త్వరగా ఫాస్ట్ డెవలప్ చేయగలుగుతారు, రాయగలుగుతారు. లేదు అంటే డిలే అవుతుంది. చిన్న చిన్న కమాండ్స్ దగ్గర నువ్వు డిలే. కానీ వన్ టైం వన్ టైం ఎఫర్ట్ పెడితే ఇట్ విల్ బి ఫర్ ఎవర్. ఇంకో స్లైడ్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ పర్మిషన్స్ కి సరిపోలా. 2 స్లైడ్స్ కలుపుదాం, చూద్దాం. నాది లాక్ అయింది, ఎందుకని లాక్ అయిందో తెలియట్లేదు. ఇక్కడ ఉన్నది. ఓకే, పార్ట్ 1.
easy to click here. Where ఎవరిదన్నా అన్లాక్ అయ్యి ఉందా? లాక్ ఇది నేను కంప్లీట్ చేస్తేనే కానీ అవ్వదు. Exit student. The student. Slides work okay. Font lab. రైట్, మీరు నార్మల్గా అక్కడ ఇక్కడ నార్మల్గా మీకు అక్కడ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ల్యాబ్ బదులు ఫస్ట్ లిస్ట్ ఆఫ్ దాంట్లో మీకు శాండ్ బాక్స్ ఉంటుంది. మీరు చూస్తే స్టార్ట్ అండ్ AWS డీటెయిల్స్, మీరు AWS డీటెయిల్స్ కొడితే స్టార్ట్ చేయమని అడుగుతుంది నన్ను. ఐ డిడ్ స్టార్ట్, మీరు స్టార్ట్ అవుతే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. నేను ఇది ప్రీవియస్ స్టార్ట్ ఎప్పుడు చేశాను, ఎండ్ చేశాను ఎప్పుడు అనేది ఉంది. లెట్ మీ స్టార్ట్ మై ల్యాబ్. డీటెయిల్స్ ఏమొస్తుంది? నథింగ్. ఓన్లీ 4 యాక్చువల్ దాంట్లో నేను 4 minutes కన్జ్యూమ్ చేశాను. Taking time.
So see, it is giving a remaining sessions. Nako 179 minutes. Sir, 180 తీసుకోండి. 180 minutes అంటే by 60 అయింది. 3 hours. It's not sufficient. Sufficient సరిపోద్దా మీకు? Oh, okay. And download SS start AWS show. ఇది AWS credentials సంబంధించినవి. SSH key show. Okay. Shift and new things. Done. Sorry, incognito mode, private mode. Okay. Right. Come to our ikkada meeru AWS SSO download URL ఉంది కదా, download చేస్తే మీరు ఒక టెక్స్ట్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. This is the URL copied and open in the private browser. Already now normal browser లో నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా, జస్ట్ ఆ URL కాపీ చేసి పేస్ట్ చేశాను అంతే. And now I logged in with it's a student view and we can practice. కాకపోతే 3 గంటలు. ఇది గ్రాఫికల్ ఇది కావాలంటే గ్రాఫికల్కి వెళ్ళిపోవచ్చు. ఏం లేదు, జస్ట్ కాపీడ్ ద URL and open into the private browser. Already na AWS run అవుతుంది ఇక్కడ, I can't run it kada. So I opened in the private browser, incognito mode. Google Chrome lo ite incognito mode. Copy and paste it, enter. It automatically logged into my AWS login. And we can practice. Or else మనకి ఇంకా కమాండ్ లైన్ ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తే we can start అది కూడా చూడొచ్చు. Yeah, this is one. And okay, కమాండ్ ఏమైనా ఇన్స్టెన్స్ ఏమైనా చేసుకున్నానంటే we can use the PEM file, or else అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. or else ఇది కమాండ్ లైన్, AWS కమాండ్ లైన్ లో we need credentials. Session ends, send session start, stop. నాకు ఇది ప్రీషియస్ టైం, నాకు ఇది నాకు కొంచెం ప్రీషియస్ టైం, అందుకని let the end the lab. నిన్న కనెక్ట్ అయ్యాను కానీ నిన్న SSSO వేరే అనుకున్నాను కానీ బట్ రైట్ నౌ I got it clear. SSSO you can open the class and ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, ఇది ఒక ల్యాబ్,
ఇది శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ వరకే, అదొకటి అర్థం చేసుకోవడానికి. AWS ఇన్స్టెన్స్, previous క్రౌడ్ ఫౌండరీ. మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ EC2 ల్యాబ్ ఓపెన్ చేసి click on that lab. General ga idi read the document where student view ede class ఇది ఎప్పుడు చూసినా నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకే, కొంచెం నేను ఒక ఇన్స్ట్రక్టర్, ఇక్కడ ఒక ఇన్స్ట్రక్టర్ కాబట్టి సో నాకు ప్రివిలైజేషన్స్ ఎక్కువ అయిపోయి ఒకరోజు ఇది ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి నేను. నాకు స్టూడెంట్ వ్యూలో కావాలి. శాండ్ బాక్స్, ఓకే, configure workspace. Okay, configure workspace. Right, clear. Okay, and the student view. మీకు అవి కనిపించవు, మీకు డైరెక్ట్గా ఇదే కనిపిస్తుంది. సో ఇది నాలెడ్జ్ షేక్. set of instruction. నేను ఫీజు కొట్టేనా? ఇది క్విజ్, ఇది క్విజ్ సంబంధించింది. నేను క్విజ్ కొట్టాను. నేను సెలెక్ట్ చేయాల్సింది ల్యాబ్. క్లౌడ్ ఫౌండేషన్ క్విజ్ అటెండ్ చేస్తున్నారా? చెక్ ఇట్. మీరు మరి ఏం నేర్చుకున్నారో తెలుసుకోవాలనుకుంటే నేను ఇంకా దాన్ని కూడా సెషన్ లో పెట్టాలా? లెట్ మీ ఓపెన్ ద ల్యాబ్. అగైన్ క్విజ్ లో కొట్టాను. క్లౌడ్ ల్యాబ్, AWS ల్యాబ్. మీరు డైరెక్ట్ గా మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా ల్యాబ్ ఓపెన్ అయిపోతుంది. కాన్ఫిగరేషన్ వర్క్ స్పేస్, స్టూడెంట్ వ్యూ. And here EC2 instance server ఒకటి రెడీ చేయమన్నారు with security group and zone. ఒక జోన్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. జోన్ EC2 క్రియేట్ చేసేటప్పుడే సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది, VPN కూడా క్రియేట్ అవుతుంది, కీ మేనేజ్మెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది. జస్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్.
వాట్ ఈస్ EC2, దాని కింద ఏమేమి కావాలి, డ్యూరేషన్, ఈ టాస్క్ సంబంధించిన డ్యూరేషన్, ఇక్కడ రెడ్ మార్క్ లో ఉంటుంది, ఇక్కడ రెడ్ మార్క్ లో ఉంటుంది, పెండింగ్ లో ఉంటే ఎల్లోలో ఉంటుంది, అంటే పెండింగ్ రెడీ టు స్టార్ట్, గ్రీన్ వస్తే మీ స్టార్ట్ అయినట్టు. సో ఫాలో ద ఇన్స్ట్రక్షన్ టు లాంచ్ ద సర్వీస్. రీడ్ ద డాక్యుమెంట్. ల్యాబ్కి సంబంధించిన నీట్గా ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది నీట్గా ఉంది. ఏమేమి చేస్తున్నాడు, లెట్ మీ బ్రీఫ్ ఇట్. ఫస్ట్ ఇన్స్టెంట్ నేమ్ ఇచ్చుకున్నాడు, ఆపరేటింగ్ సిస్టమ్ AMI సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ టైప్ T2 T3 అంటారు, టైప్ T2 సెలెక్ట్ చేసుకునే ఇబ్బంది ఏం లేదు, సబ్ టు యూ, ఫ్రీ టైర్ కాబట్టి. అండ్ కీ కాన్ఫిగరేషన్ అండ్ నెట్వర్క్, we need to select the VPC, and inboarding rules and outboarding rules, adding storage, configuration of the additional details. ఇది ఏం చేస్తున్నాడు, ఇన్స్టాల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడే ఒక స్క్రిప్ట్ రాయమంటున్నాడు, స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు. ఇట్స్ స్క్రిప్ట్, ఇది ఏ ఫైల్ పైన .sh ఫైల్ పైన స్టార్టింగ్ లో ఇలా పెడతాం, #bin/bash. సో ఇందులో ఉన్నాయన్ని కమాండ్స్ అన్ని ఇట్ విల్ రికగ్నైజ్ దాట్ వన్. ఇది ఉండటం వలన డౌన్ విల్ రైట్ ద కమాండ్స్. ప్యాకేజ్ ఇన్స్టాలేషన్, ఇన్స్టాల్ HTTP, అపాచీ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాడు. ఎనేబుల్ ద STP, ఇది ఎనేబుల్ సిస్టమ్ కాన్ఫిగరేషన్, దాంట్లో ఎనేబుల్ చేయమని చెప్తున్నారు, సిస్టమ్ కంట్రోల్, అండ్ స్టార్ట్ ఇట్. ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు సర్వీసెస్ లో మీకు సంబంధించిన సాఫ్ట్వేర్ సంబంధించిన సర్వీసెస్ అవుతుంది తెలుసా? సర్వీసెస్ ఎప్పుడైనా స్టార్ట్ చేసి స్టాప్ చేశారా? ఎప్పుడైనా బ్లూటూత్ వర్క్ అవ్వకపోతే, ప్రింటర్ వర్క్ అవ్వకపోతే సర్వీసెస్ ఎప్పుడైనా స్టార్ట్ చేసి రీస్టార్ట్ చేశారా? సిస్టమ్ రీస్టార్ట్ చేయడమే కాదు, సర్వీస్ కూడా రీస్టార్ట్ చేయొచ్చు. ఓకే, సర్వీసెస్, ఓపెన్ ద సర్వీసెస్. ఓకే, ఇందులో బ్లూటూత్ వర్క్ అవ్వకపోతే రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే ఐ కెన్ క్లిక్ స్టార్ట్, రీస్టార్ట్, స్టాప్ ద సర్వీస్. సో మరి ఇలా ఉన్నప్పుడు సర్వర్ కి అలా ఉంటదా? స్టార్ట్ చేస్తున్నాడు. అండ్ జస్ట్ ఒక ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేయమని చెప్తున్నాడు అంతే. index.dat ఫైల్ మీరు స్టాండర్డ్ ఇన్పుట్, స్టాండర్డ్ అవుట్పుట్ ఎక్కడ క్రియేట్ చేయమంటారు అంటే var wwd HTTP ఫోల్డర్ లో index.html ఫైల్ ఒకటి క్రియేట్ చేయమని చెప్తున్నాడు. ఎక్కువ ఇది కొడితే మామూలుగా డైరెక్ట్ ఈ స్ట్రింగ్ కనిపిస్తుంది అంతే. వచ్చిన ఇన్పుట్ ని index.html లో పెట్టమని చెప్తున్నాడు. నౌ యూ హ్యావ్ కమాండ్స్, అలెక్స్ కమాండ్స్ మీద. ఇప్పుడు ఈ కమాండ్స్ నేను చెప్తే ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. ఇదే నేను స్టార్టింగ్ లో చెప్పాను అనుకో, ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియదు. అందుకే సో దిస్ ఈస్ అ టాస్క్, యూ కెన్ డూ ఇట్ నౌ. ఎక్కడ పెట్టచ్చు? యూజర్ డేటా అడ్వాన్స్ లో ఉంటుంది కింద. ఏమవుతుంది ఇన్స్టాలేషన్ దాంట్లో? ఫస్ట్ అపాచీ సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది, వెబ్ సర్వర్ ఇన్స్టాలేషన్ తర్వాత స్టార్ట్ అవుతుంది, అండ్ వెబ్ సర్వీసెస్ యాక్టివేట్ చేస్తున్నారు, అండ్ వెబ్ అప్లికేషన్ పేజ్ index.html కూడా పెట్టేశారు. సో ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? URL ఆర్ DNS నేమ్ చేస్తారా? ట్రై చేయండి. లాంచ్ ద సర్వర్,
రన్నింగ్ స్టేట్, మానిటరింగ్ కింద మానిటరింగ్ ఉంది. అండ్ దీస్ ఆర్ ద ట్రబుల్ షూట్స్. సెక్యూరిటీ గ్రూప్ యాక్సెసెస్, ఇన్బౌండ్ రూల్స్, అవుట్బౌండ్ రూల్స్ అప్డేట్ చేయడం. మరి హెచ్టిపి కాబట్టి ఇన్బౌండ్ రూల్ హెచ్టిపి టైప్ యాడ్ చేయాలి కదా. రీసైజ్, ఎలాస్టిక్ బీన్ రీసైజ్ మనం కవర్ చేసేసాం ఆల్రెడీ. ఇవి స్టాప్, అప్లై, ఇన్స్టెంట్ టైప్ చేంజ్ చేయటం, టెర్మినేట్ చేయటం. AWS సంబంధించిన అడిషనల్ రిసోర్సెస్. మనం అంతా షార్ట్ కట్ గా నేర్చుకున్నాం. కొంచెం వీడు చాట్ భారతం రాసి పెట్టాడు. నీట్ గా ఉంది. సాటర్డే సండే టైం అంతా ఉంది. తీరిగ్గా చదివి తీరిగ్గా ప్రాక్టీస్ చేయండి. డోంట్ ఫర్గెట్ లైనక్స్ కమాండ్స్. ఇందులో చేసుకోవాలంటే చేసుకోవచ్చు. స్టార్ట్ దర్ ల్యాబ్, వర్కౌట్ ఇట్. తక్కువ టైం ఉంది కాబట్టి ఓకే. అండ్ లెట్ మీ స్టాప్ ఇట్. Close, stop my instance. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూసేద్దాము. Servers, modules, we have a S3 demonstration ఉంది. డైరెక్ట్ గా వీడియో ఉంది, డెమాన్స్ట్రేషన్ వీడియో ఉంది. You can see that one demonstration video. S3 EC2 ల్యాబ్ ఉంది. లైనక్స్ రిలేటెడ్ కూడా ల్యాబ్స్ ఉన్నాయి. ఫినిష్ ఇట్. ఈ వారం కంప్లీట్ చేసేసేయండి. నేను మండే వచ్చినప్పుడు చూస్తాను. ఇట్ షుడ్ బి టిక్ మార్క్. Linux EC2, okay, and after that we have a lab ikkada, introduction of the Linux, command line, user groups, ఇది GUI వదిలేసి మిగతా చేయొచ్చు. ప్రాక్టీసెస్ కోర్స్ అండ్ ఈ ఫైల్ సిస్టమ్. మండే it should be tick mark. మీరు చేయండి, నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది.
నాకు ఎవరెవరు చేశారు, ఎవరెవరు ఓపెన్ చేశారు, ఎవరెవరు ఏం చేశారు అనేది నాకు ఎలాగో మాస్టర్ క్లాస్ యాక్సెస్ ఉంది కదా. పోనీ అక్కడైనా చూస్తాను. అన్నింటికి కలిపి 3 అవర్స్ ఇచ్చాడు. మేబీ ముందు 3 అవర్స్ ఇచ్చి దాన్ని ఎక్స్టెండ్ చేస్తాడో నాకు తెలియదు, కానీ అంతకుముందు డైరెక్ట్ గా $100 వర్చువల్ గా ఇచ్చేసాడు డైరెక్ట్ గా. ఇప్పుడు ఇది న్యూ ఇంటర్ఫేస్, కంప్లీట్లీ న్యూ ఇంటర్ఫేస్. అందుకని నేను అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంట్రోల్ లేదు నాకు. నేను ఒకసారి వీళ్ళు ఒకసారి అటెండ్ అవ్వాలి, ఒకసారి అటెండ్ అవుతే కానీ నేను క్లారిటీ. అందుకే మీకు ఫ్రీ టైర్ డైరెక్ట్ గా ఫ్రీ టైర్ క్రియేట్ చేసి లైవ్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళిపోయాం మనం. బీ కేర్ఫుల్, సర్వీస్ అక్కడ ప్రాక్టీస్ చేసుకున్నది స్టాప్ చేసుకోండి సరిపోదు. సో అయితే మండే ల్యాబ్స్ రిలేటెడ్ మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాను. ఐల్ క్లారిఫై. EC2 ఆల్రెడీ కవర్ చేసేసాం. S3 వీడియో ఉంది, డెమాన్స్ట్రేషన్ వీడియో. ఇఫ్ వాంట్ టు ప్రాక్టీస్ యూ కెన్ ప్రాక్టీస్ ద డెమాన్స్ట్రేషన్ వీడియో. మళ్ళీ ఉన్నాయి మనకి S3 లో. ఐ డిస్కస్ కాస్ట్ లెవెల్ మళ్ళీ డిస్కస్ చేస్తాను నేను S3 సంబంధించింది. అది లైనక్స్ చేయండి మ్యాక్స్. నేను ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను లైన్, కానీ ఇక్కడికి వచ్చేప్పటికి లేట్ అయిపోతుంది. నెట్వర్క్ సెక్యూరిటీ, పైథాన్. మళ్ళీ మనకి ఇక్కడ యాక్సెస్ మేనేజ్మెంట్ మళ్ళీ ఉంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంది, సిస్టమ్ మేనేజ్మెంట్, ఫైల్ సిస్టమ్, పర్మిషన్స్. ఇది ఇక్కడ సంబంధించింది. ఓకే, jump to AWS. మీరు ప్రాక్టీస్ చేస్తే మండే నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఇంకా లైనక్స్ అంటే ఇంకా బోర్ పుట్టింది. సో విల్ స్టార్ట్ టు నెట్వర్క్ కానీ డేటాబేస్ కానీ జంప్ చేస్తే కొంచెం క్లియర్గా ఉంటుంది. డేటాబేస్ ముందు చెప్పి AWS చెప్పనా?